అలాగే నేను చెప్పిన గ్రామాల్లో రిగ్గింగ్ జరిగిందా జరగలేదా వీడియోలు చెప్పారు కదా, ఈరోజు ఎలక్షన్ కమిషన్ చెప్పారు వీడియో రికార్డింగ్ వల్లే ఈ ఇన్సిడెంట్ బయటకు వచ్చిందని. మరి వీడియో రికార్డింగ్ లో అంతకుముందు ఏముందో ఎందుకు చూపెట్టట్లేదు? నేను అడిగేది వెరీ సింపుల్ ప్రశ్న. మేము రిగ్గింగ్ జరిగింది అంటున్నాం, జరగలేదని ప్రూవ్ చేయండి. వీడియో కెమెరాలు ఆ రికార్డింగ్ చూపెడితే అంతా కామ్ అయిపోతారు కదా, ఎవరు ఏలెత్తి చూపలేరు కదా. ఎందుకు మీరు ఆ వీడియోలు చూపెట్టట్లేదు? మేమేమో 100 బూతులు అడగట్లేదు, 200 బూతులు అడగట్లేదు. మహా అయితే నియోజకవర్గానికి ఒక 10 బూతులో 12 బూతులో ఉంటాయి. అలాగే వాళ్ళు అడగచ్చు, తెలుగుదేశం వాళ్ళు కూడా కొన్ని అడగచ్చు, వాళ్ళకి చూపెట్టండి. దానికే కదా కెమెరాలు పెట్టింది, లేకపోతే ఈ కెమెరాలు పెట్టడం ఎందుకు దండగా? ఎవరు అడిగినా, ఏ క్యాండిడేట్ అడిగినా ఇదిగో ఫేర్ గా జరిగింది, ఇదిగో కెమెరాలో నువ్వు చూసుకో, చూసి నోర్లు ముయిపిచ్చేయండి అందరివి. ఖచ్చితంగా ఎలక్షన్ కమిషను ఆ రోజు మార్నింగ్ 8 o'clock నుంచి 7 o'clock నుంచి ఏం జరిగింది నేను చెప్పిన గ్రామాల్లో అనేది బహిర్గతం చేయాలి అనేదే మా డిమాండ్. అలాగే సరే ఈవీఎంలు తెలుగుదేశం వాళ్ళు ఎరగొట్టుంటే తీయండి, ఆ వీడియోలు కూడా చూపెట్టండి, ప్రజలకు నిజాలు తెలియాలి. బయట జరిగిన ఇన్సిడెంట్స్ మీద కూడా ఎంక్వైరీ జరగాలి, కేవలం లోపల జరిగిన ఇన్సిడెంట్స్ మీదే కాదు. ఎందుకంటే అధికారులందరూ ఎలక్షన్ కమిషన్ కిందకు వచ్చారు కాబట్టి, ఇదే ప్రభుత్వం కింద ఉన్న అధికారులు కాదు, మీరు నియమించిన అధికారులు, మీ కింద ఉన్న అధికారులు. ఖచ్చితంగా వీటన్నిటి మీద మీరు సిట్ వేయటమే కాకుండా త్వరగా దర్యాప్తు చేసి వాళ్ళ మీద కూడా కఠినంగా వ్యవహరించవలసిందిగా కోరుకుంటున్నాం. తుంగురుకోటలో కానీ జట్టిపాలలో కానీ ఉడిచర్లో కానీ ముందుగానే ఖచ్చితంగా ఇక్కడ ఎక్కువ ఫోర్స్ పెట్టాలి అని పదే పిఆర్టీ చెప్పినా ఒక వీడియోలో పోలీసులు కనపడలేదు. అదే చెప్తున్నా, ఇప్పుడు హైకోర్టుకు పోయి ఆర్డర్ తీసుకొచ్చాం. నేను 10 సార్లు ఎలక్షన్ కమిషన్ చెప్పాను, అప్పుడున్న ఎస్పీకి పెట్టాను పిటిషన్. కొత్తగనేస్పాడులో మీరు పారామిలిటరీ పెట్టండి, గొడవలు జరుగుతాయని పెట్టాడా? నా పిటిషన్ ఆయన దగ్గర ఉంది, ఎలక్షన్ కమిషన్ దగ్గర ఉంది. ఎందుకు పెట్టలేదు ఎస్పీ? ఆ దాంట్లో ఐజీ గారు ఎందుకు వ్యవహరించలేదు? ప్రతి చిన్నదానికి ఐజీ గారు మాట్లాడుతున్నారు కదా సిఐఎల్ ఎస్ఐలతో, ఏం మాట్లాడుతున్నారు రేపు ఇవన్నీ తెలుస్తాయి కదా. అలాగే మీరు అన్నట్టు రామకృష్ణారెడ్డి గారు హైకోర్టుకు పోయి ఆర్డర్ తెచ్చుకున్నాడు, ఈ గ్రామాల్లో హింస జరిగే తావు ఉంది. ఇప్పుడు ఆయన ముందే చెప్పాడుగా, ఇదే పాలవాయి గేటు ఇవన్నీ ఆయన పిటిషన్లో ఉన్నాయిగా. మరి ఎందుకు ఫోర్స్ పెట్టలేదు? ఎందుకు తెలుగుదేశానికి కొమ్ము కాసే ఒక సీఐని తీసుకొచ్చి అక్కడ నియమించారు? నియమించిన వ్యక్తి ముందే పాలవాయి గేట్లో రిగ్గింగ్ జరుపుకోండి, కొట్టుకోండి అని అభయహస్తం ఇచ్చాడా సీఐ? ఇవన్నీ తెలియని విషయాలా ఏంటి? అందరికీ తెలుసు, బహిర్గతంగా ప్రజలందరికీ తెలుసు. కళ్ళు మూసుకుంది అధికారులు మాత్రమే. ఈరోజు ఏదో ఒక కలెక్టర్ని ట్రాన్స్ఫర్ చేశాం, ఎస్పీని సస్పెండ్ చేశాం, దుమ్ము దులుపుకుంటే ఆగదు. ఖచ్చితంగా ఈ ఇన్సిడెంట్స్ మీద చివరిదాకా పోరాటం చేస్తాం, మళ్ళీ న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తాం. ఎవరెవరు అధికారులు దీని మీద ఉన్నారో కూడా తేల్చాలా. హైకోర్టు ఒక ఆర్డర్ ఇచ్చి అక్కడ పోలీస్ ప్రొటెక్షన్ పెట్టమంటే ఎందుకు పెట్టలేదు? మీరు అన్నది వ్యాలిడ్ పెట్టాలి కదా. పెట్టుంటే ఈరోజు ఇది జరిగేది కాదు. అసలు ఏజెంట్లను లాగేవాళ్ళు కాదేమో, ఏజెంట్లను కొట్టేవాళ్ళు కాదేమో, ఈవీఎం పగిలేది కాదేమో. గతంలో పగలలేదే, గతంలో ఎప్పుడూ జరగలేదే. ఇదే రామకృష్ణారెడ్డి గారు అక్కడ ఇది 5వ సారి పోటీ చేస్తున్నాడు, 4 సార్లు పోటీ చేశాడు. ఏ రోజు కూడా ఒక ఈవీఎం పగలగొట్టినట్టు, పోలింగ్ రోజు హింస చేసినట్టు లేదే. ఈరోజు ఎందుకు అక్కడికి పోవాల్సి వచ్చింది? సరే చేశాడా చేయలేదా నిలకడలో తెలుస్తుంది, కోర్టులో పోరాటం చేస్తాం. బట్ అసలు ఆ ఘటన వచ్చే అవకాశం ఎందుకు వచ్చింది? ఏజెంట్లను ఎందుకు లాగాలి? ప్రొటెక్షన్ ఇవ్వాల్సింది ఎవరు? పోలీసులు కాదా? యంత్రాంగం కాదా? ఆ రోజు పొద్దున్నుంచి ఆయన వేడుకుంటున్నాడు, నేను 100 సార్లు ఎస్పీకి ఫోన్ చేశాను, కలెక్టర్కి చెప్పాను, ఐజీకి చెప్పాను, ఏజెంట్లను లాగుతున్నారు, మీరు పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వండి అంటే ఎవడు అసలు దాని వైపు స్పందించిన వాడే లేడు.